సార్ ప్రజెంట్ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది కదండి. కూటమి ప్రభుత్వం వచ్చి 150 రోజుల పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? ప్రజెంట్ అయితే బెటరే. గ్రామాల్లో ఇప్పుడు సచివాలయ సిబ్బంది టైంకి రాకపోవటం, నెక్స్ట్ గత ప్రభుత్వం వాళ్ళు అవినీతి అక్రమాలు చేసింది కదా, ఆ ఉద్యోగాల్లో నీటిలోని కూడా అవన్నీ కొంచెం వెలికి తీసి మెరిట్ ఉన్న స్టూడెంట్లకి చాలామంది అదే చదువుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి అవి భర్తీ అవుతాయి. అవి దాన్ని పట్టుకుంటే ఆ అవినీతి అక్రమాలను పట్టుకుంటే చాలామందికి ఉద్యోగాలు కూడా రావడానికి అవకాశం ఉంది. చదువుకున్న బాగా చదువుకున్న వాళ్ళకి గట్టని. నెక్స్ట్ ఏంటంటే గ్రామాల్లోనే ఎక్కువ అవినీతి ఉంది. ముందు ఎక్కడికో తిరగటం, గ్రామాల్లో దృష్టి పెడితే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. ఎందుకంటే చూడటాకే ఏదో ఉన్నది అనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన తర్వాత మన రాష్ట్రం అదే విడిపోయి చాలా తప్పు చేసామని కూడా భావన కలుగుతుంది నాకు. ఎందుకంటే చాలా కష్టాలు పడాలి మనం. ఇక్కడ రాజధానికి అయితే దేనికైతే ఇక్కడ చూస్తుంటే తుప్పలో గిప్పలో అన్నీ అయోమయంలాగా ఉంది. పాపం ఇది ఎలాగవుతుంది మన ఆంధ్ర ప్రజలకి ఏంటన్నది దిగులు కూడా కలుగుతుంది. నెక్స్ట్ భౌతిక స్థలాలకి ఎంత అవ్వాలంటే చాలా ముందుకు పోయింది. హైదరాబాద్ అని ఇది చాలా వెనకబడి ఉండవలసిన పరిస్థితులే ఉన్నాయి. దీన్ని ఈ కూటమి ప్రభుత్వం గట్టిగా తీసుకుని గ్రామ స్థాయి నుంచి గ్రామాల నుంచి పట్టుకుని జాగ్రత్త మోటివేట్ చేసి మన రాజధాని నిర్మాణం అయితే ఏముంది, అడ్మినిస్ట్రేట్ అయితే ఏముంది, అంతా కొంచెం పగడబందిగా చిత్తశుద్ధితో చేస్తే బాగుంటుంది అనేసి కోరుకుంటున్నాను. ఈ ఉద్యోగాల విషయంలో ఆ డబ్బులు ఏమో కానీ చెప్పేసి ఉద్యోగాల విషయంలో కూడా చాలా ఫ్రాడ్ జరిగింది. ఇప్పుడు మా అమ్మాయి ఉదాహరణ నర్సింగ్ పోస్టుల కోసం వచ్చామా, దాంట్లో కూడా అవినీతి జరిగింది. ఎమ్మెల్యేహెచ్పీలని గత సంవత్సరం 2022లో అది ఆల్రెడీ యానం ప్రాంతం వాళ్ళకి కూడా ఆంధ్రాలో ఇచ్చేయడం జరిగింది. ఏంటంటే అసలు మనకు యానవకే రానవరాళ్ళు అటువంటి యానవల్ కూడా ఇచ్చేస్తారు గత ప్రభుత్వం. ఎంత దారుణం అంటే దీని మీద త్యాగాల కొంచెం చర్య తీసుకుని మన ఆంధ్రాలో ఉన్న మెరిట్ స్టూడెంట్లకు న్యాయం చేస్తారని కోరుతున్నాను. నెక్స్ట్ ఈ రాజధాని విషయంలోనే అయితేనేంటి, ముందే ఏది ఏమైనా సరే గ్రామాల్లో చాలా ఎక్కువ ఉన్నాయి. పంచాయతీలని జాగ్రత్తగా పటిష్టం చేస్తారని పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా సార్ చెప్పింది కాకుండా అక్కడ పంచాయతీలకు అవసరమైతే ఒక మంచి పగడబందీ వ్యూహంతో అక్కడ ఒక సిస్టమేటిక్గా ఒక బృందాన్ని ఏర్పాటు చేసి అక్కడ అవినీతి అక్రమాలు జరగకుండా గ్రామాల నుంచి పట్టుకుంటే చాలా బాగుంటుంది అనేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అంటే మీరు బేసికలీ ఇక్కడికి రావడానికి కారణం ఏంటి సార్? ఇక్కడ ఈ లొకేషన్కి జనవాణి కార్యక్రమానికి వచ్చి మీకు ఇక్కడ ఆర్జీలు అవ్వడానికి కారణం ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? మా అమ్మాయికి అయితే అన్యాయం జరిగిందండి. అదే మా అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చేసింది. ఆమె ఫస్ట్ సెకండ్ లిస్ట్లో ఉన్నది, థర్డ్ లిస్ట్లో వచ్చేసరికి పేరు లేదు. ఇది చాలా ఘోరం అనమాట. అన్యాయం ఏ విధంగా జరిగిందన్నది కూడా అది అర్థం కాని పరిస్థితి గత ప్రభుత్వం 2022లో. దాని మీద వచ్చాను సార్. పిల్లలకి ఈసారి నుంచి ఉద్యోగాల పరంగా స్టూడెంట్స్ పరంగా మంచి సపోర్ట్ బ్యాక్ బోన్ ఉంటారా? పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ గారు కానీ స్టూడెంట్స్కి సపోర్ట్ ఉంటారంటారా? లైక్ ఇన్వెస్ట్మెంట్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ కానీ, జాబ్స్ కానీ కరప్షన్ లేకుండా ఏమైనా జరిగిద్ది అంటారా? వీళ్ళు ముగ్గురు గట్టిగా తలుసుకుంటే ఈ నిరుద్యోగ సమస్య అన్నది చాలా వరకు తగ్గుతుంది. గట్టిగా వీళ్ళు దీని మీద పెట్టాలా. రాజధాని ఒకటి, ఫస్ట్ నిరుద్యోగ సమస్య పట్టుకుంటారు, రాజధాని ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది. దాని పని అది నిరంతర ప్రక్రియ, ఇది నిరంతర ప్రక్రియ. నెక్స్ట్ ఎక్కువగా ఈ రాష్ట్రాన్ని అదే ఉద్యోగపరంగా ఎప్పుడైతే డెవలప్ చేశారో ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి, మనకి సంస్థలు వస్తాయి. ఈ రాజధాని కూడా ఆటోమేటిక్గా అవటానికి ఆస్కారం ఉంది.